రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడతాం. నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ఇశ్రాయేలు నమ్ముకున్న పరిశుద్ధుడా. నాకున్న బలమా, నాకున్న ధైర్యము యేసయ్యా. నా అండదండ, నా కొండ కోట నీవయ్యా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. నన్ను నడిపించిన కూచుగానివై, పరిపాలించిన జుగా యజమానివై. నన్ను నడిపించిన కూచుగానివై, పరిపాలించిన జుగా యజమానివై. దిక్కులేని నన్ను ఆదరించినవయ్యా, దిక్కులేని నన్ను ఆదరించినవయ్యా. ధైర్యమిచ్చిన కుశస్తిచ్చినవయ్యా, తోడుగా నీడగా ఉండినవయ్యా. నాకున్న బలమా, నాకున్న ధైర్యం యేసయ్యా. నా అండదండ, నా కొండ కోట నీవయ్యా. నాకున్న బలమా, నాకున్న ధైర్యం యేసయ్యా. నా అండదండ, నా కొండ కోట నీవయ్యా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ఇశ్రాయేలు నమ్ముకున్న పరిశుద్ధుడా. నీ తోటలో నమ్ముకునై నేనుండగా, నన్ను నీరు పోసి అంటు కట్టి పెంచినావయ్యా. నీ తోటలో నమ్ముకునై నేనుండగా, నన్ను నీరు పోసి అంటు కట్టి పెంచినావయ్యా. ఫలించి దిగనై, ఫలించి దిగనై కొనుగోలుగా, విశ్వాస యాత్రలో నేను ఉండగా, తోడుగా నీడగా ఉండినావయ్యా. నాకున్న బలమా, నాకున్న ధైర్యం యేసయ్యా. నా అండదండ, నా కొండ కోట నీవయ్యా. నాకున్న బలమా, నాకున్న ధైర్యం యేసయ్యా. నా అండదండ, నా కొండ కోట నీవయ్యా. ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా,
మోషే నమ్ముకున్న శక్తిమంతుడా, ఏలియా నమ్ముకున్న గొప్ప దేవుడా, మోషే నమ్ముకున్న శక్తిమంతుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనా సన్నివేశానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ఈ 2వ విశ్రాంతి దినానికి మనం వచ్చి ఉన్నాం. గడిచిన దినాలన్నీ ప్రభువు తన రెక్కల నీడలో నిన్ను నన్ను భద్రపరిచి సురక్షితంగా కాపాడి ప్రేమించిన విధానమును బట్టి గట్టిగా ప్రభువును చప్పట్లు కొట్టి ప్రభునామమును కనపరుద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి శుభవర్తమానం 11వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని చదువుదాం. ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా, ఎక్కడికి రావాలంట? ఎక్కడికి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈరోజు నా అంశము దేవుని యొద్ద నేర్చుకుంటా. చాలాసార్లు చాలా మంది దగ్గర కూర్చొని అనేక విషయాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ అవి మనకు కొంతకాలం వరకు ప్రయోజనకరంగా, కొంతకాలం వరకు అప్రయోజనకరంగా ఉంటాయి. అంటే కొన్ని రోజుల వరకు ఉపయోగపడతాయి, కొన్ని రోజుల వరకు ఉపయోగపడవు. అయితే ప్రార్థన చేద్దామా? ప్రార్థన. మోకరించండి. దేవా, నీ దగ్గర ఎలా నేర్చుకోవాలో, నీ దగ్గర ఏం నేర్చుకోవాలో నాకు తెలియచేయండి. నేను నిన్ను నమ్ముకొని ఇంచుమించు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోయినా నీ దగ్గర ఏది నేర్చుకుంటే అది నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. దయతో నన్ను మన్నించి నీ దగ్గర ప్రభువా నీ మాటలు నేర్చుకునే దేవా, మీరు ఏదైతే నన్ను నేర్పించబోతున్నారో దాన్ని ప్రకటన చేయమని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మహారాజా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయము నీ బిడ్డలతో కలిసి నేను స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు, ప్రేమించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుచున్నాను. దయామయ, నా జీవితమంతా పాపపు లోకంలో పడిపోయి, నా జీవితమంతా లోక ఆశలలో, లోక యాత్రలో పడిపోయి, నేను ఏమి నేర్చుకుంటున్నానో, ఏం నేర్చుకోవాలో కూడా తెలియని స్థితిలో, గతిలో నేను ఉన్నాను. దేవా, నన్ను క్షమించండి. నీ వాక్యముతో నన్ను దండించండి. నేను ఏం నేర్చుకున్నానో అవి నాకు ఉపయోగపడుతుందో లేదో ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. నేను నేర్చుకోవలసిన దేవా, నీ దగ్గర కూర్చొని ఆనాడు గమలీయుల పాదాల దగ్గర ఉపదేశమును జల్లెడు పట్టిన దేవా పౌలు వలె నేను నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు నేర్చుకునే ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే వారి హృదయాలను తెరిచి దేవా నా హృదయంలోకి రా అని పిలుస్తున్నారు, వారి హృదయం ముందు ప్రభువా వాళ్ళు విశ్వసించి నిన్ను పిలుస్తూ ఉండగా ఆ తలుపులు తెరిచి నిన్ను ఆహ్వానించుచున్నారు. ఆ ఇంటిలోకి ప్రవేశించమని ప్రార్థన చేస్తారు. ప్రతి ప్రార్థన పరలోకమందు చేరి ప్రభు ఆ ప్రార్థనకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదివిన వాక్య భాగం, ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా, ఎక్కడికి రావాలంట? సమాధానం ఇవ్వాలి. బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, ఫోన్లు చూడాల్సిన అవసరం లేదు, నా కళ్ళ ముందే నా కళ్ళలో చూసి చెప్పండి. ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా, ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రా,
నీ భారం అంతా నేను తొలగిస్తాను. ఈరోజు నీ కుటుంబంలో సమస్య ప్రారంభమైంది. ఈరోజు నీ కుటుంబంలో అనేకమైన కష్టాలు వచ్చేసే, ఎవరికి చెప్పుకోలేని శోధనలు ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మానవుడి దగ్గరికి వెళ్ళావు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళావు, నీకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సలహా కోరావు. ఎవరి వాళ్ళందరికంటే వాళ్ళందరిలో యేసు ప్రభుని కనబడలేదా? కంటికి కనబడలేదా? కొన్ని సార్లు మనము ఎవరి దగ్గర, అది ప్లాట్ఫామ్స్ మీద కూర్చొని, బస్ స్టాండ్ ముందు కూర్చొని చెప్తారు, సోది చెప్పేవాళ్ళు ఏమంటారు, ఏదో ఉందో వాళ్ళకి పేరు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నా జాతకం ఎలా ఉంది అడుగుతావా లేదా? నా జాతకం ఎలా ఉంది? నిన్నటి రోజు నేను ఒక విషయాన్ని విన్నాను. మా మామగారు చనిపోయి 5 నెలలైంది. అయితే ఒక తల్లి వచ్చి ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా, నేను ఒక అతన్ని చూపించాను, అతను అన్నాడు మీ మామయ్యకి అంత ఆయుషం. విజయవాడ పట్టణంలో వాక్యం ప్రకటించి నేను స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే ఒకడు వచ్చి నన్ను అడిగాడు, అన్నా నీకు జరగబోయేది నేను చెప్తాను, చిలక ఏం తీసిద్దో అదే చెప్తాను. అప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పిచ్చోడమా? పిచ్చోడమేనా? సమస్తము జరగబోయేది, జరిగిపోయినది తనకు తెలిస్తే దేవుడు ఎందుకు ఇంకా? అప్పుడు అన్నాను, నీ జాతకం నీకు తెలుసా? ఓ బాగా తెలుసు. తర్వాత జరగబోయేది నీకు తెలుసా? అన్నా, నేను చెప్పాలనుకునేది నీ గురించి, నువ్వు నా గురించి కాదు. నీ జాతకం నాకు తెలుసు, నా జాతకం తెలుసు. నా ప్రదేవుని పెట్టారు, తన జాతకమే తనకు తెలియదు, తన జీవితంలో సంభవించేదే తనకు తెలియదు. తనకు తెలియకుండానే మన దగ్గరకు వచ్చి మన విషయాలు తెలుసని మాట్లాడతాడు. ఈరోజు దేవుని దగ్గరికి రాక, దేవుని సన్నిధిలో కూర్చోక, దేవుని పాదాల దగ్గర అడగక చాలా మంది కుటుంబాలు పాడైపోవడానికి, సాతాను గడి వలలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన బుద్ధి. ఈ మైండ్ టెస్ట్ బాగుంటే, మన ఆలోచనలు బాగుంటే, మనం వేసే నడక కూడా చాలా బాగుంటుంది. ఇందాక మనం చదివాం ఇర్మియా గ్రంథం 13 అధ్యాయము 15వ వాక్యం. చెవియొగ్గుడి, ఏమంట? చెవియొగ్గుడి. చదవండి ఒకసారి. చెవి ఒక్కటి. బజార్లో చెప్పే కాకమ్మ కబుర్లు అన్ని వింటాం కూర్చొని, అనవసరమైన మాటలు అన్నీ వింటాం. ఉపయోగంలో వెళ్ళి ప్రతి మాటకు చెవిన పెడతాం. దేవుని మాట అని చెప్పేసరికి దాన్ని పెడ చెవిన పెడతాం. ఏమండి, ఈ బ్రతుకు ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. చదవండి. చెవి యొగ్గి వినుడి, దేవుడు ఆజ్ఞిస్తున్నాడంట. ప్రజలారా, నా ప్రభువు చెప్తున్నాడు, నేను ఆజ్ఞిస్తున్నాను. చదవాలి. గర్వపడకు, నాకు ఉద్యోగం ఉంది, హోదా ఉంది, ఊదాలకు బట్టలు ఉన్నాయి, నేను మంచి డబ్బు ఉంది, నాకు అధికారం ఉందని, కండబలం, రోతబలం, సమస్తం ఉందని విర్రవీగుతున్నావేమో. ఏదో ఒక రోజు అది మట్టిలో కలిసే రోజు ఆసన్నం అవుతుంది. ఏదో ఒక రోజు అది మట్టిలో సమాధి చెడబడే దినం వస్తుంది. నీ బలము నిన్ను ఆపదు మరణము నుండి, నీకున్న హోదా నిన్ను ఆపదు, నీకున్న డబ్బు నిన్ను ఆపదు, నీకున్న ఆస్తిపాస్తులు ప్రభు దగ్గర నుండి, మరణము నుండి నిన్ను ఆపదు. ఒక మనుష్యుడు అంటాడు, మరణమును కొనేద్దామన్నా అన్నాడు. కొనగలవా? ఒక దేశ ప్రధాని రాత్రికి రాత్రి 1000 రూపాయల నోటు మార్చాడు. 2000 రూపాయలు 1000 రూపాయల నోటు మార్చి నోట్ల రద్దు అన్నాడు. తెల్లారేసరికి ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయండి? దేనికి పనికిరాని చిత్తు కాగితాల చెత్త గుండిలో ఉన్నది. ఈ భూమి మీదే చెల్లదది, పరలోకంలో ఎలా చెల్లింది?
10 కోట్లు ఇచ్చి ప్రభు మనసును మారుతామా? 20 కోట్లు, 100 కోట్లు, 1,000 కోట్లు ఇచ్చి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందామా? అయితే మన వల్ల అయితే అవదండి. మన వల్ల అవుతుంది. ఇహలోకములోనే పనికిరాని చిత్తు కాగితాలు పరలోకములో ప్రభు మొహం మీదకి వెళ్ళి కొడదామనుకుంటున్నావా? ఒకరోజు ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుని అడుగుతున్నాడు, ప్రభువా నేను తబలా బాగా వాయిస్తాను, ఎరా అది ఇక్కడే ఉపయోగపడదు, అది అక్కడే ఉపయోగపడతాయి. ప్రభువా నేను పాటలు బాగా పాడతాను, ప్రభువా నేను మంచి కళాకారుని, నేను రచయితని, నేను కీబోర్డ్ వాయిస్తాను, నేను బాగా ప్రసంగం ఇస్తాను. అప్పుడు ప్రభు అన్నాడంట, అవన్నీ ఇక్కడ పని చేయను, ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది. ఇక్కడ నువ్వు పాడటానికి, నువ్వు వినిపించడానికి అవసరం లేదు. 1,000,000 దేవదూతలు ఒక్కసారి స్వరం ఎక్కితే మధురంగా ఉన్నది యేసు నామము, జీవమై ఉన్నది క్రీస్తు నామము, మధురంగా ఉన్నది యేసు నామము, జీవమై ఉన్నది క్రీస్తు నామము. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, మధురంగా ఉన్నది యేసు నామము, జీవమై ఉన్నది క్రీస్తు నామము. ఎలా ఉన్నది? వినటానికి వినసొంపుగా ఉందంట ఆయన నామం. మనకో అయ్యగారు ఎప్పుడు ముగిస్తే ఎప్పుడు వెళ్ళి వండిన చికెన్ కూర తిందామని, వండిన పలావు తిందామని. చదువుమా, గర్వపడుతున్నావేమో, విర్రవీగావు. రేపు మరణము నుండి నీ పిల్లలు కూడా నిన్ను కాపాడరు. నీ భార్య, కట్టుకున్న భార్య నీతో ప్రమాణం చేసింది, నీ భార్యతో నువ్వు ప్రమాణం చేశావు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం ముందు చేరిన తర్వాత, దేవుని పిలుపు వచ్చిన తర్వాత నీ భార్యను కూడా దగ్గరికి రాని, నీ భార్యతో మాట్లాడడానికి కూడా సమయం ఉండదు. పిల్లలతో చెప్తావు, మిమ్మల్ని బాగా పెంచి పెద్దోడిని చేస్తాను. ఏ చెప్పటం వరకే మన వద్దు, చేసేది మొత్తం, జరిగేది, జరగబోయేది, జరగవలసినది సమస్తము ఎరిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న క్రీస్తు. ఆయన దగ్గర ఉంటే పిల్లల 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 పిల్లలను చూస్తాం, తరతరాలను చూస్తాం. ఈ పిల్లలు ఎక్కడుండాలంట? ఎక్కడుండాలి? నీ బల్ల చుట్టూ ఉండాలి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానానికి రాక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అని ఆయన చెప్తున్నాడు. గర్వపడవద్దు. కొంతమందికి డబ్బును చూస్తే గర్వవిగిపోతాడు, కానీ ఆ డబ్బే తన్ని మోసం చేసిన రోజు అంటాడు, నైతిక విలువలను కోల్పోయాను. చదవమ్మా ఒకసారి. గర్వపడుకుడి, అదే ఆ డబ్బు నిన్ను ముంచక మునిపే, ఆ అధికారం నిన్ను ముంచక మునిపే, నువ్వు విర్రవీగుతున్న ఆ పని నిన్ను ముంచక మునిపే ఏం చేయాలంట? అది నిన్ను, నీ మైండ్ ని, నీ బాడీని పాడు చేయక మునిపే, నీ ఆలోచన దొంగలించక మునిపే నీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ముందుగా నువ్వు రుచి చూడాలి. కొంతమంది అంటారు,
బాప్టిజం తీసుకున్న తర్వాత చనిపోతే పరలోక రాజ్యం అన్నా అంటారు. ఎలా ఇస్తాడండి? ఎలా ఇస్తాడు? ఇప్పుడు మనం తినే భోజనంలో చికెన్ వండుతున్నాం, అందులో కారం లేకపోతే అది జీర్ణమైందా? ఉప్పు ఉండాలి, తింటామా? అలాంటిది యేసు ప్రభువుని నమ్ముకున్నా, పాపక్షమాపణ ఒప్పుకున్నా, నీడు మారు మనసు అనే రుచి లేకపోతే పరలోకం ఇస్తాడా? రుచి కసిగా మండాలి. రుచి కసిగా మండితే అప్పుడు ప్రభు కొరకు చనిపోవాలి అనే తీర్పు ఇలాగ వస్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 23వ వాక్యం. ఎక్కువ మాటలు చెప్పను, టయానికి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 14:23వ వాక్యం. ఓ మానవా, ఒక్కసారి యోచించుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా, వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా. నీ బంధుమిత్రులైనా ఓ మానవా, నీ వెంట రారు నిజమయా. వారంతా కలిసి నీపై పడి ఏడ్చెదరయ్యా, వారంతా కలిసి నీపై పడి ఏడ్చెదరయ్యా. నిన్ను నమ్మినారందరూ ఓ మానవా, నీతో రారు నిజమయా. ఓ మానవా, ఒక్కసారి యోచించుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వాక్యం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామములకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలె. ఏమన్నాడు? 10వ వంతు ఎవరు సొమ్మది? ముందు మనం నేర్చుకోవాల్సిందే ఇది. 10వ వంతు ప్రభుకి ఇవ్వాలి. దశమ భాగము ఎవరి సొమ్మంటే, దశమ భాగం పేరు చెప్పి చర్చిలో ఫ్యాన్ తేయడం కానీ, లైట్స్ తేయడం కానీ, ఏదైనా కావలసిన పరికరాలు తేయడం కానీ చేస్తూ ఉంటాం. అదే దశమ భాగం. నీకు పట్టిన దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు. 10 రూపాయలకి ఎంత తీయాలి దశమ భాగం? 10 రూపాయలకి రూపాయి దశమ భాగం తీయాలి. 1 రూపాయలకి 10 లక్షలు దశమ భాగం తీయాలి. 10వ వంతు నీవు తినే తిండిలో, తినే కూరలు కూడా, కూరగాయల్లో గుప్పెళ్ళు విప్పి బియ్యం తేటం మనం మర్చిపోయాం. మందిరానికి వచ్చేటప్పుడు మనము వారమంతా తినే భోజనంలో
రోజు పిడికెడి బియ్యం తీసి ఆదివారం మందిరానికి తీసుకుని రావాలి. తెలుసా అసలు ఆ విషయం? అది ఉందా తెలుసా? మనం రోజు తినే పిడికెడి భోజనము బియ్యం చేస్తాం కదా, ఆ వండే దాంట్లో పిడికెడి తీసి మందిరపు నిధిలోనికి విశ్రాంతి దినము రోజు తెచ్చి బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. ఉందా ఇది? ఎవరు చేశారు ఈ పని? బైబిల్లో ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారండి? యేషోబు చేయించలేదా? యేషోబు చేయించలేదా? చేయించాడు. అలా చేయాలి. ఆ పని చేయాలి. ఆ పని మనం చేసినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతాం. దేవుని సన్నిధిని ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, నీవు నా దగ్గరకు వచ్చి నాకు ఇవ్వడం ముందు నేర్చుకోడు. నీవు నాకు ఇస్తే అప్పుడు నేను నీకు ఇస్తాను. ఈ చెయ్యి ఎప్పుడు ఇచ్చేదానిగానే ఉండాలి, తీసుకునేదానిగా మాత్రం ఆయన చెప్తున్నాడు. 23వ వాక్యంలో, 23వ వాక్యంలో చూడండి, నీ ఈ దినములన్నిటిలో నీ దేవుడని యెహోవాకు భయపడు. ఎవరికి? దేవునికి భయపడి నేర్చుకోవలసిన వాటిలో నేర్చుకున్నట్లు నీ దేవుడని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా. ఏది? దేవుని నామము నివాస స్థానం. ఇది నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్ష రసములో గాని, నీ నూనెలో గాని, 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూరు వాటిని తినవు. దేవునికి ఇచ్చి శోధించమన్నాడు. దేవునికి ఇచ్చి ఆయన్ని శోధించాడు భక్తుడు. ఎవరు? రాత్రంతా ప్రభువు శోధించాడు. ప్రభు దగ్గర ఆశీర్వాదం వచ్చేలాగా శోధించాడు. దేవాడు నాతో మాట్లాడేంత వరకు నేను నిన్ను శోధిస్తూనే ఆయన కాళ్ళు పట్టుకొని వదలకుండా వరపెడుతూనే ఉన్నాడు. ఎవరు చెప్పగలరా? ప్రభు పాదాలు పట్టుకొని రాత్రంతా శోధించిన భక్తులు ఎవరు చెప్పగలరా? ఎవరు? దేవుని బిడ్డ యాకోబు వలన ఎవరు ఆశీర్వదించబడ్డారు? యాకోబు వలన ఎవరు ఆశీర్వదించబడ్డారు? లాబాను ఆశీర్వదించబడ్డాడు. యాకోబు లాబాను ఇంటిలో కాళ్ళు మోపిన వెంటనే లాబానికి రెండింతల ఆశీర్వాదం వచ్చేసింది. తన యొక్క స్థితిని మారిపోయింది. వెళ్ళి సోది వాళ్ళ దగ్గర చెప్పి తీసుకెళ్ళి అడిగాడట, నేను ఇంతలా ఆశీర్వదించబడటానికి కారణం ఎవరు అని అన్నప్పుడు, నేనా, నా కూతురులా, నా భార్యలా, ఎవరు? నా కొడుకులా, నా తమ్ముడా, ఎవరు అంటే అప్పుడు అన్నారంట వాళ్ళు అందరూ కలిసి, నీవు ఆశీర్వదించబడటానికి నీవు కాదు, నీ భార్య కాదు, నీ వాళ్ళు ఎవరు కాదు, నీ కూతురు అంతకంటే కాదు, నీవు ఆశీర్వదించబడటానికి నీ ఇంటిలో ఒక దేవుని సేవకుడు దిగాడు. ఆయన పాదము పెట్టిన స్థలమే, ఆయన పాదము పెట్టిన సమయమే నేను ఆశీర్వాదానికి వారసుడిగా మార్చింది. అది తెలుసుకున్నాడు. పరుగున వాడి దగ్గర నుండి ఇంటికి బయలుదేరాడు లాబాను. తన వల్ల నేను ఇప్పుడు ఆశీర్వదించబడ్డాను అనే విషయము యాకోబుకి తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతాడేమోనని అనుకున్నాడా లేదా? తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 7 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం కొలువు చేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు ఇంకొక అమ్మాయి కోసం కొలువు చేశాడు. తర్వాత దేవుని దగ్గర పిలుపు రానే వచ్చింది, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి.
యాకోబు మోసగాడు అంటాము. అతడు మోసగాడుగా ఉంటేనే కదా ఆశీర్వదించబడిన వాడు, దేవుని ఇష్టమైన వాడు. యాకోబు మోసగాడు, అన్నను మోసం చేసి ఆస్తి అంతా దోచుకుని వెళ్ళిపోయాడు అంటారు. నిజమే, కానీ అతడు అలా చేయటము దేవుడి చిత్తం. రాత్రి అంతా కూర్చొని మనం ప్రార్థన చేసినా కొన్నిసార్లు మనకు సమాధానాలు రావండి. అప్పుడే మనకు అర్థం అవ్వాలి, నేను ప్రార్థన చేసే విధానము వల్ల తప్పింది. నేను ప్రార్థన చేసిన విధానం అనేది కొంచెం రూట్ మారింది. ఆ రూట్ నేను సరి చేసుకుంటే నేను ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మాట్లాడతాడు, భక్తులతో మాట్లాడాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందే ఏమీ లేనోడు కూడా ఉద్యోగ స్థానాల్లో, మంచి ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. ఏదమ్మా నువ్వు ఇంత స్థానానికి ఎదగడానికి కారణం ఏంటి అని అడిగితే, నేను ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేశాను, ఆయన నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. ఇంకా నీకు నమ్మకం కుదరట్లేదా? ఇంకా ఆయన మాట మీద నీకు నమ్మకం, విశ్వాసం కుదరట్లేదా? నీకంటే చిన్నోడు, నిన్న కాక మొన్న పెళ్ళైనోడు కూడా ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉంటున్నాడు. కానీ నువ్వు ఇంకా రోజుకు 100 రూపాయలే సంపాదిస్తున్నావు. నీ కష్టార్జితము ఆశీర్వదించబడాలని నీకు లేదా? అడుగుతున్నాడు, నాకిచ్చి శోధించు, నువ్వు నా దగ్గరికి వచ్చి నేర్చుకో. యాకోబు ప్రభు దగ్గర నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. దేవునికి ఇచ్చుట నేర్చుకున్నాడు, దీవించబడ్డాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైన మోషే రాస్తున్నాడు, నీకు కలిగిన వాటిలో 10వ వంతు మందిరపు నిధిలోనికి రావాలి, తీసుకొని వచ్చిన దాన్ని నువ్వు ఆశీర్వదించబడుదువు. చూడండి, 2వ మాట చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం. సామెతల గ్రంథము 8:13. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి. అదేనా? చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకో. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు పాపమును దూషించాలి, అసహించుకోవాలి, విసర్జించాలి. పాపమును చూసి పరిగెత్తాలని ఆలోచన వచ్చిందా? వచ్చింది కదా. యేసు ప్రభు మనసులో ఉంటే పాపం చేయాలని ఆలోచన వచ్చిందా? అది అంత దూరంలో ఉన్నప్పుడే యేషోబులాగా పరిగెత్తి ప్రభు యొక్క నీడలో దాక్కోవాలి అనే ఆలోచన తగ్గింది. అవునా కదా? యేషోబు ఎక్కడ దాక్కున్నాడు? ఫరో భార్య ఆమెను వశపరుచుకున్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? దేవుని చేతి రెక్కల నీడలో దాక్కున్నాడు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటమే నేర్చుకోవాలి. మందిరానికి వస్తాం, మన ఇష్టానుసారంగా ఉంటాం, తిరిగి యథారాజా తదా ప్రభా వెళ్ళిపోతాం. నామకార్థంగా వెళ్ళాలి కదా అని మందిరానికి వస్తున్నావేమో, వెళ్ళకపోతే యేసు ప్రభు ఫీల్ అవుతాడేమో అని మందిరానికి వస్తున్నావేమో. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. మందిరానికి వచ్చే నీవు పనికి వెళ్తున్నావండి, పనికి వెళ్ళినప్పుడు ₹1 సంపాదించుకొని వెళ్ళేదాకా కష్టపడతాం. పనికి వెళ్తాం, ఈరోజు ఉదయాన్నే లేచి నేను ఈరోజు పనికి వచ్చాను, ఈరోజు నా పని ఏంటి? ఈరోజు నేను పని చేస్తే సాయంత్రం ఆయన నాకు భోజనం పెడతాడు. చేయకపోతే పెడతాడా? మీరేం సరే వారంతా బయట పనికి వెళ్తున్నారు. పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేశాను కదా పని అని నెలకోసారి వెళ్ళి నీ జీవితంలో తీసుకొని వస్తున్నాను. అవునా లేదా? కష్టపడుతున్నావు, తెచ్చుకుంటున్నావు. మరి లోక సంబంధమైన పని చేసి జీతాన్ని సంపాదించుకుంటున్నావు, దైవ సంబంధమైన పని చేసి పరలోకంలో జీతం వద్దా అండి? లోకంలో జీతం కావాలి, లోకంలో శాలరీ కావాలి, ట్రాన్స్ఫర్లు కావాలి,
శాలరీ పెంచాలి. పరలోకములో వద్దా కావాలి. పరలోకంలో నువ్వు ఒక ఆదివారం వచ్చావు, నీ నెలవారీ ఆదాయం, నెలవారీ శాలరీ ఉంటుంది. అదే ఆదివారం శనివారం కూడా నువ్వు మందిరానికి వస్తే, శనివారంలో కూడా మిగతా రోజుల్లో కూడా నువ్వు మందిరానికి వస్తే నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? విశ్వాసి పోస్టు నుండి దేవునికి ఇష్టమైన బిడ్డగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు నీకు లోక సంబంధమైన శాలరీ కావాలా, పర సంబంధమైన శాలరీ కావాలా? చెప్పండి. లోక సంబంధమైన శాలరీ నీ శరీరము లోకంలో ఉన్నంతసేపు నడవడానికి ఉపయోగపడితే, పర సంబంధమైన శాలరీ నీవు ఉన్నా, పరలోకంలోకి వెళ్ళినా, మరణించినా అది నిన్ను నీ కొరకు ఒక పని అక్కడ సిద్ధపరిచే ఉంటుంది. ఆ దేవుని బిడ్డలారా, ప్రభు యందు వినయ భక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటే ఆశీర్వాదానికి మూల కారకులుగా మారుతాం. అది కాకుండా ఇష్టానుసారంగా లోకపు ఊబిలో పడిపోయి ఈ యాత్రలో ముందుకు నడుస్తూ ఉంటే, రేపు నువ్వు మరణించిన తరువాత నీ ప్రక్కన నీ భార్య పిల్లలు కాదు కదా, నువ్వు వేసుకునే నీ వస్త్రాలు కూడా నీతో రావు. కాబట్టి మనకు తెలియని చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్ఫుటంగా రాయబడి ఉంది. నువ్వు వేసుకున్న మంచి కథల చొక్కా కానీ, నువ్వు వేసుకున్న మెడలో చైన్స్ కానీ, ఏదైనా సరే ఆభరణాలు కానీ, నేను అందంగా ఉండాలి అనుకుంటున్నావేమో, అవి కూడా నీతో రావు. నీతో వచ్చేది ఒకటే, నా ప్రభువు. నీ ఆత్మకు శిక్షించాలన్నా, నీ ఆత్మను విశ్రాంతి ఇవ్వాలన్నా నా ప్రభువు ఆజ్ఞ ఇస్తే కానీ అది నెరవేర్పు జరగదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1లో చూస్తే, నా విధులను కట్టడలను నేర్చుకోండి. దేవుని విధులేంటి, దేవుని కట్టడలేంటి, వాటిని నేర్చుకుంటే దీవించబడతాం చెప్తున్నాడు. కొన్నిసార్లు అసలు మనకు ముందు ధన్యతలు తెలియాలి, దేవుని ఆజ్ఞలు తెలియాలి, ఆత్మ ఫలములు తెలియాలి. వాటిని నేర్చుకుంటే వాక్యం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆటోమేటిక్గా దేవుడు మనతో మాట్లాడడం. మనం మాట్లాడే మొబైల్ ఫోన్కి నెట్వర్క్ అందకపోతే విలవిలలాడిపోతూ ఉంటాం. యేసు ప్రభుకి నీకు ఆ యొక్క నెట్వర్క్ బాగానే ఉందా, లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న నెట్వర్క్ మధ్యలోనే కట్ అయిపోయిందా? బాగానే ఉందా? ఉందా నెట్వర్క్? దేవునితో కట్ చేసుకున్నామా? మనం ఏదైనా అర్జెంట్ కాల్ మాట్లాడేటప్పుడు మధ్యలో కట్ అయిపోయింది అనుకో, ఫోన్ని మామూలుగా తిట్టాం, చెత్త ఫోన్, ఈ ఫోను ఆ ఫోను అని వాడకేసి కొట్టాలన్నంత కోపం వచ్చింది. నేను తన చేతులతో చేసుకున్న ప్రభువు ఆయనతో నీకున్న నెట్వర్క్, నీతో ఆయనకున్న నెట్వర్క్ మధ్యలో కట్ అయిపోతే సాతాను గడవలా ఎంత బాధపడతాడో తెలుసా? ఎంత బాధపడతాడు? పడడంటారా? పడడా? ఒకసారి మీ పిల్లలతో మాట్లాడి ట్రై చేయండి, పడతాడో లేదో అనే విషయం మీకు అర్థమవుతుంది. నా విధులను నా కట్టడలను గైకొనుము, వాటిని నేర్చుకోముందు, వాటిని నేర్చుకున్న దినాన ఆశీర్వదించబడిన వారి జనాభాలో ఉంటాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు, దేవుని గురించి నీ పిల్లలకు నేర్పించండి. దినములు చెడ్డవిగా అజ్ఞానము మరచితివా, నేర్చుకో మానవా, నేర్చుకో మానవా,
నీ తండ్రితో నీవు నడుము సోదరా. ఈ మాటలే దేనికి లెక్కకు రానే రావు. ఆయన మాటలు శక్తి కలదే. ఆయన నడిచే మార్గము వినుము. ఆయన మార్గము నియమే మనకు. నీవు నేను వెళ్ళే మార్గము నీదు హృదయం. ఆయనకిమ్మో బుద్ధి జ్ఞానమును తెచ్చుకో సోదరా. నీ హృదయం ఆయనకిమ్మో బుద్ధి జ్ఞానమును తెచ్చుకో సోదరి. ఈ లోకము నీకు సొంతము కాదు. నీకున్నవారు నీతో రారు. ఈ లోకము నీకు సొంతము కాదు. నీతో ఉన్నవారు నీతో రారు. బాటసారిగా వెళ్ళుచుండే బాటసారిగా వెళ్ళుచుండే మార్గమంతలు ఒంటరివై రక్షకుడైనా యేసుని చేరక ఒంటరితనమే వెలని ఎంచి మరణాన్ని నీవు తెచ్చుకుని లోకము విడవాలనే ఆశ కలిగి హక్కున చేరి ఆత్మలో నీవు ముందుకుంటివి. ఆశ కలిగి హక్కున చేరి మరణమును నీవు తెచ్చుకుంటివి. నిన్ను పిలచే యేసురాజు నీవు చేసిన కార్యములన్నీ సమీపించి కన్నీరు పెట్టి ఇక నీ బ్రతుకు మార్చుకోమని సెలవు చూపి చేతులు చాచి నా యుద్ధకు రా బిడ్డని పిలచే బాటసారి మార్పు చెందు. నీదు ప్రాణము సిలువలో నీదు పాపము సిలువలో విలువలకు ప్రేమించినాడు. ఒంటరి బ్రతుకే మేలని ఎంచి నీ కొరకే మరణించినాడు. ఆ ఒంటరితనములు నిన్ను జ్ఞాపించి తనకు నీవు కావాలన్నాడే. తనకు నీవు కావాలన్నాడే. ఒంటరితనములో యేసు ప్రభు కల్వరి కొండలో శిలువ మోసేటప్పుడు ఆయన ఆలోచన చేసింది ఒకటే, నువ్వు కావాలని నువ్వు రావాలని ఆయన దగ్గర కూర్చొని ఈ సమస్యలు చెప్పుకోవాలి. చెప్తున్నాడు కదా, నీ పిల్లలను ఏమేమంటున్నాడు, దేవుడి గురించి నేర్పించండి. ద్వితీయోపదేశకాండం 6:6 చదివితే నాకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి, నా మాటలు ముగించడానికి వస్తాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను
నీ హృదయంలో ఉంచుకో. నేను నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఆ, నీ ఇంట కూర్చుండినప్పుడు ఆ, త్రోవను నడిచినప్పుడు ఆ, పండుకున్నప్పుడు ఆ, లేచినప్పుడు ఆ. వాటిని గురించి మాట్లాడవలను. ప్రైజ్ ది లార్డ్. సూచనగా చాలక. వాటిని చేసి నీ బిడ్డలు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను గూర్చి, నీ దేవుని గూర్చి, ఆయన యొక్క కార్యముల గురించి ఏమన్నాడు? మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నావా? పట్టుమని 10 నిమిషాలు పిల్లలతో టైం స్పెండ్ చేయలేని బిజీ షెడ్యూల్ మంది. పిల్లలతో కూర్చొని వాళ్ళకు వాక్యమును బోధించి, రేయ్ మనం వెళ్ళే మార్గం ఇది కాదయ్యా, మనం వెళ్ళే మార్గం ఇది కాదురా, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో, వాక్యం నీకు అర్థం కాకపోతే నా దగ్గరికి రా, నేను బోధిస్తాను. ఉన్నారా ఇలాంటి తల్లిదండ్రులు? వాక్యాన్ని చదువుకోరా, ప్రార్థన చేస్తూ మరి ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నారా? 100లో 1 ఉంటారు. కానీ కుమారుడు ఇంటి మీద ఏదో ఒక గొడవ తెచ్చిన రోజు కుమిలిపోవటం కంటే వాడు పుట్టుక మొదలుకొని వాడు ఎదిగే కొలది వాడిని దేవుని భక్తిలో ప్రార్థనా పూర్వకంగా పెంచిన రోజు నీవు సంతోషపడినట్లే నిన్ను కన్నా నీ తండ్రి కూడా సంతోషపడతాడు. ముందు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళని ఏ విధంగా క్రిప్పులో పెట్టాలి. ఎక్కడండి? లోకానుసారంగా ఈరోజు ఒక రోజు. ఏ రోజు అండి ఈరోజు? స్పెషల్ ఏంటి? అర్థం ప్రేమికుల రోజు. మానవుని జాతి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని ప్రేమించలేరులే, కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ప్రేమ అంట. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! అసలు ఈ డేని పెట్టినోడిని చెప్పాలి. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు కలువరి శిలువలో మానవుని పాపము కొరకు తను బలైపోయిన రోజు గుర్తుకు రాలేదు. చాలా సింపుల్ గా అంటారు, చెప్పే ఉంటారు ఆల్రెడీ మీకు ముందు. ఐ లవ్ యూ. అర్థం ఏంటి? అర్థం ఏంటండి? బట్ ఐ హేట్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇదే. దానికి ఒక లవ్ సింబల్ వేసి గుడ్డ చీలిపోయినట్టు మధ్యలో గుర్తు. యవనుల జీవితాన్ని పాడు చేస్తున్నది ఈ యవన కాలం. ప్రేమ దోమ, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? 9 మాసాలు 9 మాసాలు పెంచి నేను పెద్ద చేసి నేను ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి అని వాళ్ళు ఆలోచించడం తప్ప, నువ్వు చదువుకుంటాను అమ్మా, చదువుకుంటాను నాన్న అని ఇంటికాడ చెప్పి సిటీకి వచ్చి ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళ జీవితాలను, వాళ్ళు అనుకుంటున్న కళలను పాడు చేసి ఆఖరికి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ప్రేమ ఎక్కడ పుట్టిందండి? ప్రేమ 2021 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకు వచ్చి మానవ నరవతారి కొరకు, మానవుడి కొరకు మరణించిన రోజు పుట్టలేదా ప్రేమ? ఆ రోజు లేదా ప్రేమ? ఒక మానవుడి కొరకు ఇంకొక మానవుడు మరణిస్తేనే పాపం పోతుంది అని ఆయన ఆలోచించిన రోజు నీకు కనబడలేదా ప్రేమ? ఆయనలో, ఆయన కళ్ళల్లో. సహోదరి సహోదరుడా, 4 రోజులు అందం ముందు, 4 రోజులు కళ్ళ ముందు కనబడే ఈ జీవితం కొరకు ప్రేమ అనే పదం పెట్టుకొని ఆ 2 అక్షరాల పదాన్ని మీ ఇద్దరి మాయపు ఆలోచనల ద్వారా లోకము మర్చిపోయేటట్టు ఇష్టానుసారంగా ఉంటున్నావేమో. ప్రేమ, నీ తల్లిదండ్రులను ప్రేమించు చూడు, ఆ ప్రేమ ఎలా ఉంటుందో. చాలా సింపుల్ గా చెప్తారు, అమ్మా నీకంటే నాకు వాడు చాలా ఇష్టం. 9 నెలలు మోసి 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిదండ్రుల కంటే వాడు ఎక్కువైపోయాడా? వాడు ఏదో ఒక పిట్టు తెచ్చి ఏదో ఒక 4 మాయ మాటలు చెప్పి చంచల మనసుగా నిన్ను మార్చేసిన వెంటనే చెప్తారు, ఐ లవ్ యూ. వాడి మాటల్లో పడిపోయి, వాడి మాటల్లో పడిపోయి
తన మాయలో పడిపోయి, తన యొక్క చూపులో పడిపోయి, ఈడు కూడా తల్లిదండ్రుల ఆలోచనలను, ఆశయాలను మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ చివరకు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రోజు గొడవ ప్రారంభమైంది. అప్పుడు ఏం చెప్పారు? నాన్న నేను మోసపోయాను, అమ్మా నేను మోసపోయాను. ఇది అసలు జరగకుండా ఉంటే బాగుంటుంది కదా. ప్రేమ అనే అర్థంకు, ప్రేమ అనే పదానికి అర్థం మరణం. ఒక వ్యక్తిని ప్రేమించుచున్నాము అంటే ఆ ప్రేమను దక్కించుకోవాలి, లేకపోతే ఆ ప్రేమ కొరకు సావనైనా చావాలి. యేసు ప్రభు చనిపోలేదా? నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నీ ప్రేమ కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. నేను మోసపోయాను అంటే నీ వల్ల నిన్ను నమ్మి నీ తల్లిదండ్రులు మోసపోయారు. చాలా ఆశలు ఉంటాయండి పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులకి. పల్లెటూరులో బ్రతుకుతూ ఏళ్ళని వాళ్ళని చూసి నా కూతురు ఉన్నత స్థానంలో ఉండాలి, నా కూతురు బాగా చదువుకోవాలి, నా కొడుకు బాగా చదువుకోవాలి, వాళ్ళని మంచి పొజిషన్ లో ఉండాలి, నేను సరైన బట్టలు వేసుకోకపోయినా, నేను సరైన కూడు తినకపోయినా, నేను మంచిగా ఉండకపోయినా నా బిడ్డలు బాగా ఉండాలి. వాళ్ళ ఆశలను అంధకారం చేసి వాళ్ళ యొక్క మనసును చంపేసి వాళ్ళ మనసు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వాటి మీద నడుస్తూ ఉంటారు ఈనాటి యువకులు. ఎవరి జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది. అదొక వ్యామోహం. ఏ రోజైతే దాన్ని ఇష్టపడ్డావో ఆ రోజు నీ తల్లిదండ్రుల గుండెల మీద తగిన రోజు. కళ్ళ ముందే వాళ్ళని ఉంచుకొని మోసం చేయడం చాలా తప్పండి. చెప్తారు కదా, నమ్మక ద్రోహాన్ని ఎవడు క్షమించడు అని. నమ్మి నమ్మి నమ్మినందుకు నీ తల్లిదండ్రులను ఎదుటి వారి ప్రేమ అనే ఉచ్చులో పడిపోయి మోసం చేస్తున్నావే. నువ్వే మనిషివమ్మా, నువ్వే మనిషివిరా. ఒకసారి గుర్తుపెట్టుకో, నీ తల్లి తండ్రి నీ కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళ కళ్ళల్లో చూసి అడుగు, నానా నేను నీకు తోడుగా ఉంటాను, తోడుగా ఉంటాను, నీ ఆశయాలన్నీ నేను నెరవేరుస్తానంటే ఆ తల్లి తండ్రిలో ఉన్న వారి కళ్ళలో వాడి యొక్క ఆ యొక్క మొహంలో ఉన్న ఆనందాన్ని హద్దులు ఉండవు. వయసుకు వచ్చిన కొడుకు, వయసుకు వచ్చిన కూతురు చేయవలసిన పని ధైర్యం చెప్పడం, వాళ్ళకు కన్నీళ్లు మిగిల్చడం కాదు. కానీ ఈరోజు ఆ స్థితిలో ఉన్నావేమో, నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభు చెప్తున్నాడు కదా, మీరు సాతాను గారి యొక్క ప్రేమలో పడిపోయి నన్ను మర్చిపోయారు. నా దగ్గరకు వచ్చి నా కళ్ళల్లో చూసి నా వైపు చూసి నా కళ్ళల్లో చూసి నాతో మాట్లాడండి. నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. యవనస్తులు ప్రేమలో పడ్డారు, దానికంటే ముందు మనము సాతాను గారి ప్రేమలో పడ్డాము. వాడి ఉచ్చులో పడిపోయాం. వాడు చూపే ఈ లోక సంబంధమైన ఆశల వైపు, ఈ లోక సంబంధమైన అందాల వైపు, ఈ లోక సంబంధమైన డబ్బు వైపు చూసి ప్రేమలో పడిపోతున్నాం. ఎవరితో? సాతాను గారితో. చివరకు తెలిసి వాడు మోసం చేసి వాడు మన కష్టాల కురికలో అడగదొక్కిన తర్వాత అర్థమైంది, ప్రభువా నేను మోసపోయాను. అప్పుడు దాకా యేసు ప్రభు గుర్తుకు రాడు. మాయలో మత్తులో ఉంటాం అప్పుడు దాకా. దేవుడు బిడ్డ చెప్తున్నాడు, ఈ పిల్లలను నా వాక్యమును నేర్చుకోమని తెలియపరుచుడే. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఉదయం పేపర్ చూస్తే చాలు, ఇక ఇద్దరు ప్రేమికులు ప్రేమను కాపాడడానికి మరణించారు. ఒకటి నమ్మి వెళ్తున్నామంటే నీ తల్లిదండ్రులకు తోడుగా ఉండవలసిన నీవు ఒకటి ఉచ్చులో, ఒకదాని ఉచ్చులో పడిపోయి వాళ్ళని కన్నీరు మందిరు చేయకూడదు. ప్రేమించాలి అనుకుంటే యేసు ప్రభుని ప్రేమించు. ఒక అమ్మాయి చెప్పిందంటే కదా, చెప్పాను మీకు చాలా సార్లు. ఒకడు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరు అంటే నా ప్రభు, ఆయన యేసు ప్రభు. ఆయన నా కొరకు శిలువలో మరణించాడు, 40వ తారీఖుగా మరణించాడు,
ఆయనలాగా నువ్వు మరణిస్తే నేను నీకోసం నిన్ను నేను ప్రేమిస్తాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నదంట. వాడు అన్నాడు, వాడి చేత కట్టే, వాడి చేత కొరడాలు అన్నీ తెప్పించి, మేకులు అన్నీ తెప్పించి యేసు ప్రభు వేలాడినట్టు నువ్వు కూడా వేలాడు, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా అన్నదంట. వీడన్నాడు, నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దు, ఈ చావు వద్దు. నిజమైన ప్రేమలో నిజాయితీ ఉంటుందండి. యేసు ప్రభు నమ్ముకున్న నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవిత భాగస్వామిని ఏర్పాటు చేయగలిగిన వాడు నా ప్రభువు. ప్రార్థన చేసి నిర్ణయాన్ని తీసుకో. ఘోరక ప్రేమ దోమ అనే ఉచ్చులో పడిపోయి నీ భార్య జీవితాన్ని పాడు చేసుకోకు, పతనావస్థకు ఈడ్చుకోకు. నీకేం తెలుసు నా ప్రేమ గురించి? నాకు తెలిసినంత కూడా నీకు తెలియదు. నీకు తెలిసింది ఏంటి? ఏం లేదు. తల్లిదండ్రులు మోసం చేయడం, విచ్చలు విడిగా షికారులు చేయడం, టూర్లు కానీ అట్టని ఇట్టని వెళ్ళటం, అవసరం తీరిపోయిన తర్వాత గొడవ పడటం, నేను మోసపోయాను అనే చిన్న లాజిక్ తీసుకోవడం, ఇంటికి వచ్చి తల్లిదండ్రులను మబ్బు పెట్టడం, అదే ప్రేమ దోమ. చెప్తున్నాడు ప్రభు, నా విధులను నా కట్టడాలను జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కాపాడుకోండి. యెషయా 34:16 అంటాడు, దేవుని గ్రంథమును నేర్చుకోండి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం, దేవుడు రాసిన తన యొక్క పుస్తకాన్ని చదవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఈరోజు వాక్యాన్ని నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే అందులో ఉన్న మర్మాలన్నీ నీకు బయలుపరచబడుతూ ఉంటాయి. చదవకుండా వాక్యం ఎలా అర్థమవుతుందండి నీకు? రోజుకు ఒక అధ్యాయం చదువుతూ ఉంటే, రోజు 2 అధ్యాయాలు చదవండి, 365 రోజులు పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేస్తారు. రోజుకు 2 అధ్యాయాలు. దేవుని వాక్యము నేర్చుకోవాలి. ఏ రోజైతే దేవుని వాక్యాన్ని నేర్చుకోమో అప్పుడు మనకు గర్వం పెరుగుతుంది, పాపం చేయాలనే ఆలోచన పెరుగుతుంది, దేవుడి సన్నిధికి దూరం అయిపోతుంది. చివరిగా ఒక్క మాట చదవండి. యెషయా 1:17 అంటాడు, కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకో. ఒకడు కీడు చేయాలనే ఆలోచన నీకు ఉందేమో, దాన్ని మర్చిపో. కీడు చేసిన వాడిని కూడా మేలు చేయాలి అనే దేవుని ఆలోచనను నేర్చుకో. చాలా మంది మన కీడు చేస్తూనే ఉంటారు. చేస్తే చేయనిరా, వాడికి నాకు కొత్త ఎక్కడా? నా తండ్రి కీడు చేసిన వాడిని కూడా మేలు చేసి ప్రేమించాడు నా దేవుడని సాక్ష్యం ఇవ్వబిడ్డ. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకున్న రోజు దీవించబడతావు. చదవండి లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వాక్యం. చివరిగా లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన ఒక చోట ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్పాలంట? ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి ప్రభు దగ్గర. చాలా మంది అంటారు, ప్రభువా నాకు ప్రార్థన చేయడం రాదు, నేర్పించండి అంటారు. కానీ ప్రభువా ఇదిగో ప్రార్థన ఎలా చేయాలో నన్ను నేర్పించు, నాకు నేర్పించు. ఎలా నేర్పించు? ఈ వాక్యాన్ని బోధించు, నా పరివర్తన, నా ప్రవర్తన మార్చు, అప్పుడు నేను ఎలా చేయాలో నాకు అర్థమవుతుంది. ఎవరి దొంగతనం చేసేవాడు ప్రార్థన చేయడం అంటే వాడు ఎలా చేస్తాడు? ప్రభువా రేపు రిజర్వ్ బ్యాంక్ నేను కనమయ్యాలి, నాకు సహాయం చేయి. వాడు చేసే ప్రార్థన అది. కానీ వినయ భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే పరలోకములో
జరగబోయే బిందు భూలోకంలో ఉంటే చూడాలి. ఆనాటి భక్తులు గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి పరలోకపు దర్శనాన్ని చూశారంట. ఏం జరగబోతుందో తెలియజేశారు. ప్రార్థన పరుగలు మారాలి. ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుడు పరిగెత్తాలి, దురాత్మలు పరిగెత్తాలి. ప్రార్థన చేయడం నేర్చుకున్న రోజు దీవించబడతాం. మొట్టమొదటిది ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటిది అది ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రెండవది దేవుడికి ఇచ్చి శోధించాలి, దేవుడికి ఇవ్వటం నేర్చుకోవాలి. మూడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకోవాలి. 4 ఆయన కట్టడలను విధులను నేర్చుకోవాలి. 5 దేవుని గురించి పిల్లలకు నేర్పించాలి. 6 కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకోవాలి. 7 చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన చేయుట. 2 వినయ భయభక్తులు కలిగి ఉండుట. 3 ఆయనకి ఇవ్వుట. 4 కీడు చేయుట మాని మేలు చేసే గుణం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న రోజు దీవించబడతాం. ప్రభు యొక్క రెక్కల నీడలో బ్రతుకుతాం. దేవుడు మనలను మన కుటుంబాలను ఉన్నత స్థానంలో వచ్చి దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా. నేను నేర్చుకోలేకపోతున్నానయ్యా. నాలో ఏ లోపం ఉందో నాకు తెలియట్లేదు. డాక్టర్లకు అంతు చిక్కని అనేకమైన రోగాలను దేవా పరిష్కరించిన దేవుడు నీవు నాకు నేర్పించు ప్రభువా. ప్రార్థన రాకపోతే ప్రార్థన నేర్పించమని అడుగు. పాటలు పాడటం రాకపోతే పాటలు పాడడం నేర్పించమని అడుగు. స్తుతులు చెప్పడం రాకపోతే స్తుతించుట ఎలాగో నేర్పించమని అడుగు. దీవించబడతావు. అడుగు బిడ్డ. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే ప్రభు నేను పిలుచుకున్న దినం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అడుగు ప్రభుని అడుగు. స్వరమిప్పి మాట్లాడు. ఈ రోజైనా రేపు ఏమి సంభవిస్తుందో మనకు అర్థం కాదు. ఈ రోజైనా స్వరమిప్పి మాట్లాడు. గ్లోరీ గ్లోరీ దేవా, నీకే 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా నీకే నీకే స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడా నీకే నీకే స్తోత్రం స్తోత్రం. మహారక్షకుడైన దేవా దేవా నీకే నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము ఒట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము ఒట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము ఒట్టి వారమయ్యా, నీవు లేకపోతే మేము ఒట్టి వారమయ్యా. నీవుంటే చాలు మా కడి 10,000, నీవుంటే చాలు మా కడి 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. తల్లిదండ్రులే లేకున్నా తెలివివానిగా నేనున్నా, తల్లిదండ్రులే లేకున్నా తెలివివానిగా నేనున్నా. ఇది ఉంటే చాలు నా కది 10,000, ఇది ఉంటే చాలు నా కది 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పిలు,
పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, నీవు లేకపోతే నేను పుట్టి వారమయ్యా, 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 నీవు లేకపోతే నేను పుట్టి వాడనయ్యా, నీవు లేకపోతే నేను పుట్టి వాడనయ్యా. పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మో మా పైన. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, కృపగల రాజా, నీకు స్తోత్రం. నీవు లేకపోతే అయ్యా మేము ఒంటి వాడము ప్రభువా, వ్యర్థమైన వాడమయ్యా. నేర్పించుండు, నేర్పించుము దేవా. కుమ్మరించు పరిశుద్ధాత్మ, మా మీద పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభువా. నేర్చుకుంటామయ్యా. ఈనాడు ప్రభువా లోకాధికారి అయిన సాతాను దగ్గర నేర్చుకున్నావేమో, లోకాధికారి దగ్గర సాతాను క్రియల దగ్గర నేర్చుకున్నావేమో, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకున్నావేమో. ఈరోజు నీ పాదాల దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నేర్పించు దేవా. నాకు వాక్యము నేర్పించు, ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా. నీ దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్పించండి. లోకాశలు మాని, లోకాశలు మాని దేవా నీ వైపు కను తెరిపి చూసే కృపని ఇవ్వమని అడుగుతున్నాను ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల మహారాజానికి వందనాలు ప్రభువా. ఈ వాక్యముతో నింపండి, ఈ వాక్యము నేర్పించండి, అద్భుతం చేయండి ప్రభువా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనము, స్తుతులు చెల్లించడం దేవా, నీ యొక్క భయభక్తులు కలిగి ఉండటం, నీకు ఇవ్వటము, ప్రార్థనా జీవితంలో నేర్పించమని అడుగుతున్నాను. ఎంతకాలము కీడు ఎవరికైనా చేశామేమో దేవా, మేము చేయడం నేర్పించమని అడుగుతున్నాను. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా వారి హృదయాలు తెరిచి అడుగుతున్నారు, మరి ప్రార్థన చెయ్యండి. సమాధానము దయచేసి ఆత్మకార్యము జరిగించండి, అద్భుతం చేసి దీవించి బలపరచండి. జరగబోతున్న రొట్టె విరుచు కార్యక్రమాన్ని ఈ సమక్షంలో జరిగించండి. రొట్టె విరుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్తాం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్య కొరకు సమర్పించవలసిందిగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సిద్ధపడిన వాడు ప్రార్థనతో ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.